హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు వెల్లుల్లి మెంతాకు కూర రెసిపీని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేయించుకున్న 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే అరకప్పు దాకా పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే కొబ్బరికి బదులుగా నువ్వులు కూడా వాడుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని బ్లెండ్ చేసుకోవడానికి కొన్ని నీళ్లు వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 వెల్లుల్లి గడ్డను ఒలుచుకుని వేసుకోవాలి. తరువాత 2 కట్టల మెంతికూర వేసుకుని మెంతికూరలోని చేదును బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా పాలకూర వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిట్పట్లాడిన తర్వాత 1 వెల్లుల్లి గడ్డను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఉల్లిపాయని మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 టొమాటోలను వేసుకుని టొమాటోని సాఫ్ట్గా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. టొమాటోని ఈ విధంగా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత అందులోకి ముందుగా బ్లెండ్ చేసుకున్నది మొత్తం వేసుకుని అలాగే 1 గ్లాస్ నీళ్ళను వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1.5 టేబుల్ స్పూన్ లేదా మీ కారానికి సరిపడా కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయి ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వెల్లుల్లి మెంతికూర వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి మెంతాకు కర్రీ రెడీ అయింది. ఈ కర్రీని వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ పుల్కాతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.